లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. భారతదేశంలో సిపిఐ పార్టీ 100 సంవత్సరాలుగా ఎనలేనటువంటి పోరాటాలు చేస్తుంది. అల్పెరగని పోరాటాలు కొనసాగిస్తుంది. ఇవాళ ముగింపు సభ ఉన్నటువంటి నేపథ్యంలో యువ కమ్యూనిస్టులకు సంబంధించిన ఒక సెమినార్ ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో పాల్గొనడానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర వచ్చారు. మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ యువ కమ్యూనిస్టుల సదస్సు ఏంటి? భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాల్లో యంగ్ కమ్యూనిస్టు సదస్సులు నిర్వహించాలని చెప్పేసి మేము ఈరోజు కర్నూలు నగరంలో రాయలసీమ జిల్లాల యంగ్ కమ్యూనిస్టుల సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలో చేసినటువంటి త్యాగాలు, అమరవీరుల త్యాగాలు, పోరాట ఘట్టాలను స్మరించుకుంటూ రేపు రానున్నటువంటి రోజుల్లో మతతత్వానికి వ్యతిరేకంగా, ఫ్యాసిజానికి వ్యతిరేకంగా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఏ విధంగా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించాలనేటువంటి అంశం మీద యంగ్ కమ్యూనిస్టులుగా భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క త్యాగాలను ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఏపీలో యువకుల పరిస్థితి ఎట్లుంది? నిరుద్యోగ పరిస్థితి అయినా లేకపోతే ఉన్నటువంటి యువకుల పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో యువకుల పరిస్థితి చాలా దుర్బలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేసేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎన్నికల వాగ్దానాలుగానే నిరుద్యోగ సమస్యలను పరిగణించబడతా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలో కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు నిరుద్యోగ యువతని, ముఖ్యంగా యువతకి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలకి బానిసలుగా చేసి వారి చుట్టూ తిప్పుకోవడమే జరుగుతుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగికి ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళకి వైపు ఆలోచన చేయనటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా కమ్యూనిస్టులు ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో యంగ్ కమ్యూనిస్టులుగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో సూపర్ 6 సూపర్ గ్యారంటీ అని పెట్టి అందులో ప్రధానంగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆ పథకం యొక్క అమలు ఎంతవరకు వచ్చిందంట? కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 నెలల కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు నిరుద్యోగ భృతి గురించి కనీసం సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. ఓ పక్క కూటమి ప్రభుత్వ పెద్దలు సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో సభలు నిర్వహిస్తూ ఉన్నారు. సూపర్ 6లో భాగంగా ఉన్నటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఏ విధంగా సూపర్ హిట్ అయిందని చెప్పేసి ఏఐవైఎఫ్గా నిరుద్యోగులుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరోవైపు లోకేష్ చెప్తున్నాడు, చదువుకున్న యువత ఇతర దేశాలకు పోవడానికి వీల్లేదు, ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆ రకమైనటువంటి వాతావరణం ఏపీలో ఉందంటారా? ఈ రాష్ట్రంలో నైపుణ్యం లేదు. మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగులకి నైపుణ్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలతో గత నెలలో సమావేశం నిర్వహించినప్పుడే లోకేష్ గారు ప్రత్యక్షంగా విద్యార్థి యువజన సంఘాలకు చెప్పారు. మరో పక్క రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉందని చెప్తున్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత బయట ప్రాంతాలకి, చెన్నై, తమిళనాడు, అదేవిధంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి వలస వెళ్ళి అక్కడ 10,000, 15,000కి కూలీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఒక పక్క రాష్ట్రంలో వరదలాగా ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు చెబుతున్నటువంటి కూటమి పెద్దలు శ్వేతపత్రం విడుదల చేసి ఈ సంవత్సరం 8 నెలల కాలంలో ఎన్ని రకాల కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఉపాధి కల్పించారని చెప్పే ధైర్యం ఉందా అని లోకేష్ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మొత్తం ఎక్కడ చూసినా గల్లీలో గంజాయి గుప్పుమంటుంది. దీనిపైన యువత కూడా చాలా మత్తులో తూగుతుందనేసి ఇందాక చెప్పారు. అయితే దీని నియంత్రణలో ప్రభుత్వాల యొక్క వైఖరి ఎట్లా ఉంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే గంజాయి ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్ముడవుతూ ఉంది. మనం చూస్తూ ఉంటే స్కూలు విద్యార్థుల దగ్గర నుండి ఈరోజు కాలేజీ విద్యార్థుల వరకు ఎక్కడ చూసినా కూడా గంజాయి బహిరంగంగా దొరుకుతున్నా కూడా ఏగల్ టీమును పెట్టాం, మేము పర్యవేక్షణ చేస్తున్నాం అని చెప్తున్నా కూడా రాష్ట్రంలో ఏదో ఒక చోట రోజు పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు. ఈ మధ్యకాలంలో చాక్లెట్ల రూపంలో, ఇంకా ఇతర పదార్థాల రూపంలో కూడా గంజాయిని అమ్ముడవుతుంది, దొరుకుతుందని చెప్తున్నా కూడా ప్రభుత్వం, కూటమిలో ఉన్నటువంటి పెద్దలు దాచుకో అనేటువంటి పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, యువతని బానిసలుగా చూస్తున్నారు తప్ప ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా మేము అభిప్రాయపడుతూ ఏఐవైఎఫ్గా మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవేర్నెస్ క్యాంపులు, పోస్టర్లు, కరపత్రాలు వేసి కూడా ఒక ప్రచార కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే మనం చూసాం, ప్రశ్నించినటువంటి విద్యార్థి సంఘ నాయకుల మీద రౌడీ షీటర్స్ ఓపెన్ చేయండి, ఎట్లా చూడాలి?
అది పూర్తిగా ఈరోజు కేసుల్ని పోలీస్ వ్యవస్థని అడ్డుపెట్టుకొని ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాల మీద నిర్బంధకాండ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో మేము అధికారంలోకి రాగానే విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసులన్నీ ఎత్తేసేటటువంటి బాధ్యత మాది, కేసులు లిస్ట్ ఇవ్వండి అని చెప్పినటువంటి లోకేష్ గారు నేడు ఏఐవైఎఫ్గా ఏఐఎస్ఎఫ్గా విద్యార్థి యువజన సంఘాలుగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తామన్నారు. బకాయిలు ఇవ్వలేదని చెప్పేసి అడిగినందుకు గతంలో ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి కేసులను కూడా తిరగదోడి ఈరోజు రౌడీ షీట్లు ఓపెన్ చేయడము, పీడీ యాక్ట్లు పెట్టడము, బెదిరింపులు చేయడం జరుగుతూ ఉంది. మేము అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము ఈ సందర్భంగా లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మీరు కేసుల ద్వారా ఉద్యమాలని ఆపాలి అని అనుకుంటే మేము ఎన్ని కేసులు పడ్డానికైనా ఉన్నాము, మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ప్రశ్నించేటటువంటి గొంతులను నొక్కుతామంటే మేము ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సూటిగా ఈ రాష్ట్ర యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర యువత రాజకీయ పార్టీల మభ్య పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ రాజకీయ పార్టీల మాయలో పడొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత లక్షలాది మంది ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే 2,35,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. ప్రభుత్వం నిర్వహించినటువంటి స్కిల్ సెన్సెస్ సర్వేలో 1,56,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వమే గణాంకాలు చెప్తా ఉంది. రెవెన్యూ శాఖ యొక్క శ్రీనిధి పోర్టల్లో కూడా 1,99,000 పైచీలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. మనం బయట రాష్ట్రాలకు వెళ్ళి 5,000, 10,000కి బతకాల్సినటువంటి పరిస్థితులు కాకుండా రోడ్ల మీదకి వచ్చి ఎన్నికల సందర్భంగా నేను ఉద్యోగాలు ఇవ్వకపోతే నా చొక్కా పట్టుకొని నా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పినటువంటి లోకేష్ గారిని, కూటమి పెద్దల్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిరుద్యోగుల సత్తా ఏంటిదో కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం నిరుద్యోగ యువత అంతా కదలాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే ఏపీలో యువత గంజాయి మత్తులోనూ ఇతర మత్తులో తూగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళందరినీ కూడా ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంలోనే ప్రశ్నించే వారిపైన రౌడ్ షీటర్స్ ఓపెన్ చేస్తుంటే చూస్తూ సహించేటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం, ప్రశ్నించడం మానుకునేటువంటి సమస్య లేదు, ఉద్యమిస్తామని చెప్పి యువజన నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో వస్తున్నట్టు కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.